ఈ రోజు 27వ వార్డులోకి మేము ప్రచారం నిమిత్తం ఎమ్మెల్యే గారితో వెళ్ళడం జరిగిందండి. మేము ఎప్పుడు కూడా మహిళలు అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఎమ్మెల్యే గారు వెనకాల వస్తూ ఉంటే ముందు మా పథకాలను వివరిస్తూ మేము ముందు వెళ్తూ ఉంటామండి. అదే భాగంగా మేము అలా అందరికీ చెప్పుకుంటూ పథకాలు వివరిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ వైసీపీ ఆ యొక్క కార్యాలయం ఉన్నదండి. అక్కడ కొంతమంది మహిళలు కూర్చొని ఉండడం జరిగిందండి. కూర్చొని ఉండడం జరిగితే మేము పథకాలు వివరిస్తూ ఉన్నామండి. పథకాలు వివరిస్తూ ఉంటే ఏం చేశారేంటి అని అడిగితే ఏం చేశారు అని అడుగుతారు. ఏటమ్మా ఏం చేశాడు అసలు, ఎందుకు మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాకు వస్తాను అని అన్నాడు. చేశాడా? ఎస్సీలను ఉద్ధరించేస్తానన్నాడు. ఇదిగో మేము ఎస్సీలమేనమ్మా, మాకేమీ జరగలేదానికే మేము తెలుగుదేశం పార్టీలో మరి మేము ఇంత బలంగా పనిచేస్తా ఉన్నాం. అసలు ఎక్కడ ఎవరికి కూడా న్యాయం జరగదమ్మా. ఇదిగో మరి దీంట్లో తెలుగుదేశంలో మాత్రమే న్యాయం జరుగుతుందని అక్కడ మేము వివరిస్తా ఉన్నామండి. పథకాలు వివరిస్తా ఉంటే అందులో నుంచి నాగమణి, మరి ఆ అమ్మాయి పేరు మాకు తెలియదు, అయితే అమ్మాయి ఒక లెగిసి వెళ్ళండే మా అల్లం జిల్లారా అన్నదండి. ఏంటి ఏం మాట్లాడుతున్నామని మేము ఘర్షణ పడతా ఉంటే సార్ చెప్పుకుంటూ వచ్చినప్పటికి మా ఘర్షణ చూసారండి. చూసి ఆపు ఏం మాట్లాడుతున్నావు అన్నారండి. సార్ ఆపు అని అంటే సార్ని మరి దూషించిందండి. ఎంత మరి అసలు ఆ మాటలు మేము చెప్పలేమండి. మా లంజిల్లారా అనటమే కాకుండా మా లంజిల్లారా ఎల్లండే చెప్తా మీరు చెప్పొచ్చారు అంతమే కాకుండా సార్ని ఆపమ్మా ఏంటా మాటలు అన్న దాని ఇష్టానుసారంగా మాట్లాడిందండి. మేము ఎంతగా మరి అసలు మా లంజిల్లారా అంటే మాకు ఎంత అవమానం అండి. మేము ఎంతగా మరి మేము మనోవేదనకు గురవుతా ఉన్నామండి. ఒకవేళ మేము ఇదిగో కంప్లైంట్ ఇచ్చామండి వచ్చి, ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము దేనికైనా మా ఎస్సీల అందరము కలిసి మేము దేనికైనా సరే మరి తెగించి అమ్మా వాళ్ళ వర్గం కూడా మాకు తెలియదు సార్. అక్కడ కూర్చుని ఉన్నారు సార్. వాళ్ళ అదర్స్ అండి, వాళ్ళ అదర్స్ అంతే. వాళ్ళు ఏ వర్గం వాళ్ళు అంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. వైసీపీ కార్యాలయం దగ్గరే వాళ్ళు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే మా పథకాలు వివరిస్తే కులం పేరుతో మమ్మల్ని దూషించాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. దూషించడమే కాకుండా ఆపమ్మ ఏంటి ఆ మాటలు అని ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారిని దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందండి. అది ఇది చాలా ఘోరం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామండి. చెల్లబోయిన కంప్లైంట్ అండి మధ్యాహ్నం వచ్చాము. 6కి రండి సీఏ గారు వస్తారని అన్నారు. సరే మేము వచ్చామండి. వచ్చి ఒక గంటన్నర పాటు వెయిట్ చేసాం. లోపలికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత సార్ మా కంప్లైంట్ తీసుకుని మాకు రిసిప్ట్ ఇవ్వండి సార్ అని అడిగామండి. అడిగితే అమ్మ నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను, మీకు నేను తీసుకుంటాను, కంప్లైంట్ తీసుకున్నాను అన్న, మీకు న్యాయం చేస్తాను నేను, మీరు వెళ్ళిపోండి అన్నారు. కానీ మరి కంప్లైంట్ తీసుకున్నట్లయితే మాకు రిసిప్ట్ ఇవ్వాలండి. మాకు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు. మరి ఈ విధంగా జరిగిందండి. ఎన్నికల ఆఫీసర్ కండి చేస్తామండి. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎన్నికల ఆఫీసర్ కైనా కంప్లైంట్ చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అసలు ఈ రోజు కొన్ని మీడియా ఛానల్లోని రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి గారి కోసం కొన్ని మీడియా ఛానల్లో చూపిస్తున్నారు కదండి. అసలు అక్కడ ఏం జరిగింది ఏమైంది తెలుసుకోకుండా మీడియా ఛానల్ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు కదా. అక్కడ ఏం జరిగింది తెలుసండి అసలు ఎవరికైనా, ఛానల్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా. వాళ్ళు అటువైపు వాళ్ళు ఏ వీడియో తీసేసి ఏదిస్తే అది వేసేస్తారండి. అలాగా
ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే, మంత్రి గారు ఆయన కోసం అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. అక్కడ మేము ప్రచారం చేసుకుంటున్నాము. మేము ప్రచారం చేసుకుంటుంటే మా ఎమ్మెల్యే గారి కన్నా ముందు మేము ప్రచారం చేస్తామండి. పథకాలు వివరిస్తున్నాము. మా పథకాలు మేము వివరిస్తూ ఎస్సీలకి ఎలా జరుగుతున్నాయి, ఎస్సీలకి బాబు గారు పెట్టిన పథకాలను వివరిస్తూ చెప్తుండగా మీరేంటి అని అడిగారండి. మేము చెప్పాము. చెప్తే పోండే మీరు 100కి 50కి వచ్చి మాట్లాడుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు అని ఆవిడ మమ్మల్ని పదజాల లంజా లమ్మిడి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మా ఎమ్మెల్యే గారు మా అనకతలు వచ్చి ఏంటమ్మా మాట్లాడిన ఆయన అనేటప్పటికి ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందండి. ఆవిడ ఆ బూతులు మాట్లాడింది, చెప్పలేని బూతులు మాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పటికి సార్ సీరియస్ అయ్యారండి. సార్ సీరియస్ అయ్యారు, దసరా తీసుకెళ్లిపోయారు. కానీ ఆవిడ మాట్లాడిన మాటలే ఆయన సారో దూషించేశారు, చొప్పించి కొట్టారు. అసలు చొప్పించి కొడతానన్న మాట మా ఎమ్మెల్యే గారు మాట్లాడలేదండి. ఆయన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛానల్ వేసేస్తున్నారు. అసలు ఏ ప్రూఫ్ వేస్తారండి? అసలు చొప్పించి కొట్టారన్నమాట. ఆయన విన్నారా వాళ్ళు ఎవరైనా ఛానళ్ళు? దీనికోసం అయితే మేము గట్టిగా ఖండిస్తున్నామండి. అసలు ఎమ్మెల్యే గారికి ఛానల్ కూడా వచ్చి చెప్పాలి. దళితుల కోసం అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? రాజమండ్రిలో 27వ వార్డులో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన సంఘటన. చాలా నీచమైన సంస్కృతి తెరలేపుతా ఉంది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం. ఎవరండి ఈ రోజున గోరంట్ల బుచ్చి చౌదరి గారిని ఆపేది? గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఏం చెప్పారండి? ఈ రోజున మేము చేస్తున్నటువంటి ప్రచారంలో మా మహిళలు ముందుగా ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళతో పాటు ఎదుట వైసీపీ వాళ్ళు ఎక్కడ ఒక కౌంటర్ పెట్టుకుని ఉన్నారండి. చూడండి అక్కడ జెండాలతో వాళ్ళు ఎలా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు మా మహిళలు అసభ్యకరమైన పదజాలం వాడారు, నీచమైన మాటలు మాట్లాడారు. మీరు 100 రూపాయలకి 50 రూపాయలకి వస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అక్కడ చాలా అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఉంటే మా ఎమ్మెల్యే గారు వెనక నుంచి ప్రచారం చేస్తూ వస్తూ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ మహిళలకి ఏంటమ్మా ఏంటి మీ గొడవ ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని ఆయన వయసులో కూడా గౌరవం ఇవ్వకుండా ఒక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఒక వల్గర్ గా మాట్లాడుతూ ఉందామే. ఏంటండి రౌడీ షీటర్ని ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చాడు? రామచంద్రాపురంలో ఉన్నటువంటి అక్కడ ఏమైతే జరుగుతున్నాయో అలాంటి గొడవలన్నీ తీసుకొచ్చి ఈ రోజున చెల్లిపోయిన వేణుగోపాలరావు రాజమండ్రిలో మరి పెడతా ఉన్నాడంటే దానికి కారణం ఏంటండి? అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు అడుగుతా ఉన్నాము. ఈ రోజు మీడియా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాము. ఉదయం జరిగిన సంఘటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందో చెప్పండి ఒకసారి. గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈ రోజున ప్రతి దగ్గరికి వెళ్తా ఉంటే నీరాజం పలుకుతా ఉన్నారు. జనమందరూ కూడా, ప్రజలందరూ కూడా హారతులు ఇస్తా ఉన్నారు. పువ్వుల దండలతో ఆయన పాలాభిషేకం చేస్తా ఉన్నారు. పువ్వుల దండలతో హారతులు ఇస్తా ఉన్నారు. ఆ నీరాజనాలు పడుతుంటే వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. ఖచ్చితంగా మేము ఓడిపోతాము. రాజమండ్రి రూరల్లోని ఓటమి భయంతోనే ఈ రోజున ఒక రౌడీ షీటర్ను ప్రోత్సహించి చెల్లబోయిన వేణుగోపాలరావు ఇక్కడ కావాలని గొడవ సృష్టిస్తా ఉన్నాడు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రోజున ఎస్సీ మహిళలను కూడా చూడకుండా వాళ్ళని అసభ్యకరమైన పద్యాలు వాడే విధంగా ఈ రోజున ప్రోత్సహించారు. ఆ మహిళలు కాదు, ఈ రోజున రాజమండ్రిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మహిళలందరూ కూడా వచ్చి చిత్తుగా కొట్టి మరి తరిమేస్తామని సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాము. మీ మీడియా ద్వారా ఇది ప్రజలందరూ కూడా తెలియజేయమని కోరుతా ఉన్నాము. నేను ఎంఆర్పిఎస్ ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా, మహిళా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నేను మాది ఐల్రెడ్ సెంటర్ బొగ్గుల దిబ్బ. నా పేరు వై ఝాన్సీ. నేనైతే మరి 27వ వార్డులో ప్రచారానికి మేమందరము కలిసి వెళ్తుండగా మరి ఒక మహిళ చాలా తిరుగుబాటు చేసి ఒక టీం లాగా వచ్చి మరి మమ్మల్ని మాలా మాదుగులు అని చెప్పేసి ఒక కులం ఎత్తి తిట్టి మరి చాలా మోకమ్మడిగా ముట్టడించడం జరిగింది. అది తీవ్రంగా మేము ఏంటంటే మర్యాద పూర్వకంగా మేము క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ఇంటింటికి మాలా మాదిగలు లంజిల్లారా, మీకేంటా రూపాయికి 2 రూపాయలకి వెళ్ళి లంజిల్లారా, ఏంటి మీరు ఇంటింటికి ప్రచారాలు చేస్తున్నారు, మీకు ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి వెళ్తారని మేము జస్ట్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తున్నామండి. ఇస్తుంటుంటే ఆవిడ ఏంటిది ఈ పాంప్లెట్ ఏంటని ఇసురు కొట్టేసి ఆవిడ రకరకాలుగా మమ్మల్ని దూషించడం మొదలు పెట్టిందండి. అమ్మ నువ్వు ఎంతవరకు అయితే అంతవరకు మాట్లాడాలి, నువ్వు ఇలాంటి సందర్భాల్లో గొడవ పెట్టుకోకూడదని చెప్పేసి మా దళిత మహిళలు మేమందరం కలిసి అడగడం జరిగిందండి. అడిగితే అక్కడ ఘర్షణ జరుగుతుంది, ఈలోగా ఎమ్మెల్యే గారు వచ్చి ఏంటమ్మా గొడవ పెట్టుకోకుండా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మీదకి గెంటుకుంటూ వచ్చేస్తుందండి. అసలు ఆవిడకి ఏంటండి అంత ధైర్యం? అంటే దళితులు అంటే అంత సులకనగా ఉన్నారా? దళితులు ఏం చేయలేరు అనుకుంటున్నారా? ఎక్కడ చూసినానా ఆవిడ ఏ పార్టీ అంటే అక్కడ వైఎస్ఆర్
జెండా కింద కూర్చుంది ఆవిడ. ఏ పార్టీ అంటే ఆ పార్టీ అనుకుంటాం మేము. ఆవిడ ఏ జెండా కింద అయితే పనిచేస్తుందో ఆ నాయకులందరూ రెచ్చగొట్టి మమ్మల్ని రకరకాలుగా ఇప్పుడు వరకు కూడా మా కులాన్ని పైకి రానివ్వకుండా ఎక్కడికక్కడే మేము సిఏ గారి దృష్టిలో పెట్టామండి. సిఏ గారు రేపు ఈవినింగ్ రమ్మన్నారు. సిఏ గారు కానీ మాకు న్యాయం చేయకపోతే మాత్రం మా దళిత సంఘాలు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము పిలుపునిస్తాము. భారీ ఎత్తున 2 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుందండి. దళితులకు కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మొత్తం 2 జిల్లాల నుంచి దళిత మహిళల్ని ఎస్సీ ఎస్టీ వర్గాలను అందరినీ కూడా ఇక్కడికి దింపి ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే పోరాడతాం. మాకు ఎవరైతే సపోర్ట్ గా నిలబడ్డారో మాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి ఆయన కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగదు. ఎందుకంటే దళితులను ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఇది ఎక్కడితో వీళ్ళ ఆట కట్టిస్తామో వాళ్ళంతా తేలుస్తాం.